మన ఇంట్లోనే స్క్రాచ్ నుంచి పెంచిన చెట్లతోని హెయిర్ ఆయిల్ తయారు చేయొచ్చు అని ఎప్పుడన్నా ఊహించిరా గైస్? ఆ ఊహనే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. వెన్ ఐ సా దిస్ కమెంట్ నాకు ఏమనిపించింది అంటే మన దగ్గర నిజంగానే ప్లాంట్స్ ఉన్నాయా అని ఆలోచించిన నేను. కానీ ఒకసారి బయటికి పోయి చూస్తే ఓ మై గాడ్ అసలు చాలానే ఉన్నాయి అని చెప్పేసి ఇమీడియట్గా మన దగ్గర ఏమేమి ఉన్నాయి, మందారం ఉంది, మెహందీ ఉంది, ఉసిరికాయ ఉంది, రోజ్మేరీ ఉంది, తమలపాకులు ఉన్నాయి, అలోవెరా ఉంది, ఇంకేం కావాలి అసలుకి. దీస్ ఆర్ లైక్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఎనీ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇవన్నీ అయితే వేసేసినాం మనం కొంచెం 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 కొంచెం. నేను ఏమనుకున్నా ఈ బాస్కెట్ పట్టుకొని అన్ని మెల్లమెల్లగా దింపుతుంటే అసలు ఈ బాస్కెట్ అన్న నిండుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాను. బై ద ఎండ్ ఆఫ్ ఇట్ అసలు మొత్తం బాస్కెట్ అంతా నిండిపోయింది అనమాట. మందారం పువ్వులు కూడా వేసినాం. అండ్ ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీ గైస్. తమలపాకులు వేసుకుంటే మనకి డాండ్రఫ్ అట్లా ఏమో రాకుండా ఉంటుంది. అండ్ ఆనియన్ అయితే హెయిర్ గ్రోత్, రోజ్మేరీ హెయిర్ గ్రోత్, మందారం అవన్నీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యునో ఇంపార్టెన్స్ అనమాట. సో ఇవన్నీ అయితే మంచిగా వేసినాం. అండ్ దీంట్లో ఇది